మాట పొదుపుగా ఉండాలి, చెయ్యి అదుపులో ఉండాలంటారు. తన చేతిని అదుపులో పెట్టుకోలేదు, నా మాటను పొదుపులో ఉంచుకోలేను. తనకు కోపం వచ్చినప్పుడు నాకు బాధ అనిపించేది, నేను బాధను మాత్రమే చూపించాను. నాకు కోపం వచ్చినప్పుడు తిడితే తను మాత్రం కోపమే చూపించేది. అందుకే మా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. నడవడానికి కాళ్ళున్నట్టు తెలుసుకోవడానికి దారులు కూడా ఉంటాయి అంటారు. అది తెలుసుకోకుండా కోపాలతో ఆటలాడితే కొంపలే మునిగిపోతాయి. ఒక్కరు తప్పు చేసినా ఇద్దరికి దోలు తీరిపోద్ది. తప్పు తనదా నాదా తెలీదు, కానీ ఈ దూరం మాత్రం ఇద్దరికి. చిన్నపిల్లాడు ప్రతి ఒక్కటి చెప్పడానికి, ఒక్కటి కూడా గుర్తుంచుకోవా? ఇంకోసారి మర్చిపోయావనుకో నిన్ను. ఆపు, తొక్కలో హాల్ టికెట్ కోసం ఇంతలా దొబ్బుతున్నావు. నేనేదో కావాలని చేసినట్టు. తొక్కలో హాల్ టికెటా? దుబ్బుతున్నానా రే? అది మన ఫ్యూచర్ రా. నేను అదే చెప్తున్నా. దానికి ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ యాక్షనా? మరి కాదా? అవసరం లేదు. నీకు నా మీద ప్రేమే ఉందనుకున్నా, కోపం కూడా ఉందని ఇప్పుడే తెలుస్తుంది. నీకు నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. నువ్వు నన్నే అంటున్నావని నాకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైందని ఇంతలా చేస్తున్నావు? వద్దు, అస్సలు వద్దు. నువ్వు నాకు ఇంకా అస్సలు వద్దు. అరే ఏమైంది? నీకు ఫ్యూచర్ అంటే అర్థమవుతుంది అనుకున్నా, చెప్తే తెలుసుకుంటావనుకున్నా. కానీ నీతో ఫ్యూచర్లో బతకడం చాలా కష్టం అన్నా కదా. నువ్వు నాకు సెట్ కావు. అది కాదు. ఏహే, కరెక్టే, నువ్వు చెప్పిందే కరెక్ట్. నీకు నాకు సెట్ అవ్వదు. ప్రతి చిన్నదానికి చిన్నపిల్లల గొడవ పడ్డం నా వల్ల కాదు. నీకు నాకు సెట్ అవ్వదు. బాయ్. గుడ్ బై. పక్కనే ఉన్నా చూపులు మాత్రం చెరువైపునా. రెండు గుండెల చప్పుడొక్కటే అయినా ఊపిరి మాత్రం చెరు దేహానా. చిన్ని చిన్ని గొడవలే పెద్ద పెద్ద తగవులై ఒక్క యుద్ధం లాగా మారాయిగా. మేఘమైనా కురిసినా మొండిగానే కసురునా తడవనంటూనే నేలా. ఒకటే దారిలో నా పయనం అయినా చేరం ఒకటే తీరం. ఒకటై మారినాము ఇద్దరం అయినా ఎందుకో ఈ దూరం. హలో, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఈ టైంలో కాల్ చేయడం అంత అవసరమా? నీకు ఐ లవ్ యూ చెప్పకుండా నేను ఎప్పుడు నిద్రపోయానా? సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఇది కళ.
ఆంటీ ఆ? ఏంటి ఆంటీ లేదా వినిపించట్లేదు సరిగ్గా. వచ్చింది కనిపిస్తుందిగా, చూడడానికి కళ్ళేవా? నా కొన్నిటిని చూడకపోవడం మంచిది, అర్థమైందా? అడ్డంగా గుమ్మం ముందు నుంచుంటే అన్నీ చూడవలసి వస్తుంది. ఏంటక్కడే మాట్లాడుతున్నారు? లోపలికి రండి. ఏంటంటే ఇంట్లో కరెంట్ లేదా? కోపం వచ్చి లైట్స్ ఆఫ్ చేసింది రాక్షసి. ఒంట్లో కోపం ఉంటే ఇంట్లో లైట్స్ ఆఫ్ చేస్తారా? ఒంట్లో షుగర్ ఉంటే ఇంట్లో షుగర్ ఉన్న వాడుకోం కదా. అబ్బో. దాని కోపం ఎందుకు వచ్చింది అడగరా? కొవ్వెక్కి ఆ, అదే కుక్కకి బాగా కొవ్వెక్కింది కదా ఆంటీ. తిని కూర్చోడమే కదా, అందుకే. కోసి కారం పెడతాం. అదేనే చికెన్కి కోసి కారం పట్టిస్తున్నాం. పొగరు, నువ్వు దానికే పనికొస్తావులే. ఆంటీ ఆంటీ తినడానికి ఏమైనా ఉందా? బెడ్ ఉంది, కుక్కది. తింటావా? నేను పడుకోవడానికి అడగలేదే, తింటానికి అడిగాను. నువ్వు దానికే పనికొస్తావు. పలుపు నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఏంటి అర్థమైందా? దొబ్బేయక. ఏడే వీడు? వెళ్ళిపోయాడు. సర్లే గాని ఈ కవర్ తీసుకెళ్లి లోహి వాళ్ళ అమ్మకిచ్చేసి. ఏం చేస్తున్నాను నేను ఇక్కడ? అది నేను చేస్తానులే గాని ఈసారికి వెళ్ళు. నేను వెళ్ళను. పనవసరం లేనప్పుడే వెళ్తానంటావు, పనవసరం ఉన్నప్పుడు వెళ్ళనంటావేంటి? అమ్మా, వెళ్ళు. అన్ని పనులు నాకే చెప్తావేంటి? కొన్ని పనులు కూడా చెయ్యవు కదా. అందుకే ఈ పని కూడా చేయను. ఈ ఒక్కసారికి వెళ్ళు, ఇంకోసారి వెళ్ళకు, సరేనా? ఇప్పుడు వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. అబ్బా. చిచి, హ? పిల్లి ఎదురొచ్చిందిరా. పిల్ల కాదేరా, పిల్లి. అయినా మనం పిల్లిలు కూడా దారిస్తాం అనుకో. ఏంటి అర్థమైందా? అర్థమైందా? ఆంటీ, ఏంటి ఎలా వచ్చావు? బుద్ధి లేక రే ఏంట్రా, ఆ, ఫోన్లో మాట్లాడుతున్నామా? కొంచెం తగ్గించి మాట్లాడు. సరే. అమ్మించడం మందండి. అవునా, అమ్మ రెడీ అయిందా? అవుతుంది. ఏంటో మరి ఈ మధ్య కోప్పడుతున్నాడో అరుస్తున్నాడో ఏం అర్థం అవ్వట్లేదు వీడి సంగతి. బ్రెయిన్లో ఏం లేకపోతే కోపాలే వస్తాయి ఆంటీ. అవును, నాకు బ్రెయిన్లో ఏం లేదు, కొంతమందికి బ్రెయినే లేదు. పొగరు. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. ఛీ, ఆ, వేదా, వేదా, ఏంటి మా? నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు తినేసేయి. నాకొద్దు. ఎందుకు? నాకు ఆకలిగా లేదు ఇప్పుడు, తర్వాత తింటాను నేను. సర్లే గాని తీసుకెళ్లి లోహి గడికిచ్చేయి. నేను ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. లోహికి చికెన్ ఎంత ఇష్టమో తెలుసు కదా. నేను అసలే కోపంలో ఉన్నా, నాకేం చెప్పకు. కోపంలో ఉన్నావని తెలుస్తుంది, కానీ ఎవరి మీదో తెలియట్లేదు. నేను వెళ్ళను. లోహిగాడి మీద నా కోపం కాదు. నా మీద లేదు. మరెవరి మీద? తెలీదు ఇది పిచ్చే అనుకుంటా. హా? ఏంటి? ఏం లేదు కానీ ఆ చికెన్ తీసుకెళ్లి వాడికి ఇచ్చేయి. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా.
ఇప్పుడు ఉంటుందిరా నీకు. Idiot. ఆంటీ లేదురా, ఆంటీ పక్కింటికి వెళ్ళింది. ఓ చికెనా? ఆగు, పెరుగన్న ఉంది, తినేసిపో. నాకు అవసరం లేదు. నేను చెప్పింది నీకు కాదు, పిల్లికి. అది నీకే అవసరం వస్తుంది, ఎందుకైనా మంచిది ఉంచుకో. హ. ఇదేంటి ఇంత కారంగా ఉంది? మామ కారంతో వేసి ఉండొచ్చు ఆంటీ. అయినా పర్లేదు, చికెన్ అంటే మనకి ఇష్టంగా, తినేద్దాం. ఎంత కారం ఏంటి బాబాయ్? ఏంటి తేడా ఉంది బాబాయ్? ఎవడ్రా ఈ టైంలో? బట్రా ఈతో కాలింగ్ బెల్ కొట్టింది. వీడియో కాలింగ్ బెల్ కొట్టింది. అమ్మా, నేను కాలేజ్కి నీ స్కూటీ పట్టుకెళ్తున్నా. చా రే లోహిత్, వేదన్ కూడా తీసుకెళ్ళు, రెడీ అయింది. వెయిట్ చేయకపోతే కూర్చోవచ్చుగా. కూర్చోమని చెప్పొచ్చుగా. ఆటో